అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి సంఘానికి రాస్తూ ఉన్నమాట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాట. పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి అందరూ మీ బైబిల్లో ఓపెన్ చేసి నేను చదువుతుండగా మీరు కూడా ఆ వచనాలు చూస్తూ అందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను గుర్తించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తున్నాను. వాక్యమును ధ్యానించేటప్పుడు అటు ఇటు మీ మనస్సులను పానీయకుండా దేవుని సన్నిధిలో మీ మనస్సులను నిలిపి వాక్యమును ధ్యానించాలని, వినాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించున్నట్లుగా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. పౌలు గారు చూడండి, లాస్ట్ మాట మనము ఏం విన్నామంటే ప్రార్థించుచున్నాను. ఏం చేస్తున్నాడంట పౌలు గారు? ప్రార్థించుచున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అనంటే అక్కడ 7 విషయాల గురించి ప్రార్థిస్తున్నాడు. 7 విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘము 7 విషయాలలో వారు గొప్పవారు కావాలని, 7 విషయాలలో అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ఆయన ప్రార్థన? ఆ సంఘము ఎడల, ఎఫెసీ సంఘము ఎడల ఆయనకున్న భారం ఏమిటి? సంఘము ఎడల బాధ్యత ఏమిటి? ఆయనకున్నటువంటి ఆసక్తి, వాంఛ ఏమిటి అని మనం చూసినట్లయితే, ఆ సంఘము ఏ విధంగా మారాలని, ఏ విధంగా ఎదగాలని కోరుకుంటున్నాడంటే చూడండి, మొట్టమొదటిగా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారై ఉండాలట. ఒకటి, ఎఫెసులో ఉన్న సంఘము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి. రెండోదిగా మనం చూసినట్లయితే వారట ఆత్మ వలన
బలపరచబడాలని కోరుకుంటున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు మన హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించాలని కోరుకుంటున్నాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నోది అది ఐదో విషయం చూడండి. ఆయన ప్రేమ యందు వేరు పారి స్థిరపడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆరో విషయం సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క ఎడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏడోదిగా సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తిమంతులు కావాలని ప్రార్థన చేస్తున్నాడట. చూడండి, పౌలు గారి యొక్క ప్రార్థనలో ఏమైనా స్వార్థం ఉందా? స్వార్థం కనబడుతుందా? చెప్పండి. పౌలు గారి యొక్క ప్రార్థనలో ఏమైనా స్వార్థము కనబడుతుందా? తనకంటూ ఒకటి కావాలి, తనకంటూ ఇది కావాలి, అది కావాలి అని ప్రార్థన చేస్తున్నాడా? చేయలేదు. స్వార్థము లేని ప్రార్థన పౌలు గారు చేస్తున్నాడు. ఏ సంఘము అయితే దేవుడు పౌలు గారికి ఇచ్చాడో ఆ సంఘమి విషయములో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలాంటిదంటే నిష్పక్షపాతమైన ప్రార్థన, పక్షపాతము లేని ప్రార్థన, యథార్థమైన ప్రార్థన. దేవుడు తనకు అప్పగించిన సంఘమును గూర్చి ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి దేవుని బిడ్డలారా. ఒకటి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారుగా ఉండాలట. అయ్యా, నాకిచ్చిన సంఘము మీ రక్తముతో కడగబడి సంపాదించబడి నాకు అప్పగించిన సంఘము అంతరంగ పురుషునిలో వాళ్ళు శక్తి కలిగిన వారుగా ఉండాలి. రెండోదిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాకిచ్చిన సంఘము మీ ఆత్మతో ఎల్లప్పుడూ బలపరచబడుతూ ఉండాలి. మూడోది విషయం చెప్తున్నాడు. మూడో విషయం ఏం చెప్తున్నాడు? క్రీస్తు ప్రభువా మీరు మా సంఘ విశ్వాసులు బిడ్డల యొక్క హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించేటట్లుగా ఆ సంఘం ఉండాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. నాలుగో విషయం చెప్పండి. నేను ఎంతగానో మిమ్మల్ని మంచి విషయాలతో పెంచి పెద్దవాళ్ళని చేయటానికి ఇష్టపడుతున్నా. క్రీస్తులో గొప్ప ఎదుగుదల కావాలని, ప్రభులో గొప్ప ఎదుగుదల ఉండాలని ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాను. నాలుగో విషయం ఏంటి చెప్పండి? దేవుని యొక్క సంపూర్ణత యందు మీరు పూర్ణులుగా ఉండాలి. ఐదో విషయము
దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమయందు వేరుపారి స్థిరపడి ఉండాలి. స్థిరపడి ఉండాలి. అలాగే ఆరో విషయం చెప్పండి. అంత మాత్రమే కాదు, సమస్త పరిశుద్ధులతో దేవా నీ ప్రేమ యొక్క ఎడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంతో వాళ్ళు గ్రహించేటట్లుగా, నాకిచ్చిన సంఘము గ్రహించేటట్లుగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏడుదిగా మనం చూసినట్లయితే అద్భుతమైన మాట, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తిమంతులు అయి ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. ఈ 7 మాటలు గుర్తున్నాయా? పౌలు గారి యొక్క ప్రార్థనమ్మా, ప్రార్థన అండి. మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రార్థనకి వెళ్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం. మన ప్రార్థనలు ఎట్టుంటాయి చెప్పండి? పిల్లకి పెళ్ళి కావాలి, పిల్లోడికి ఉద్యోగం కావాలి, అదేమిటి బర్రి ఈనాలి, గొర్రె ఆవులు వేయాలి. ఈ ప్రార్థనలు తప్ప సంఘమును గురించి ఎవరైనా ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్నారా? సంఘములో నువ్వు చేర్చబడ్డావు, దేవుని స్వరక్తముతో సంపాదించబడిన సంఘములో మీరు ఒక అవయవమై ఉన్నారు. సంఘం అంటే నేను ఒక్కనే కాదు, మరి ఇక్కడున్న వాళ్ళ ఒక్కొక్కరు కాదు. సంఘము అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధమైన సంఘములో నాటబడి దినదినము పరిశుద్ధతలో ఎదుగుతూ ఆయన బలలో చేయి వేస్తూ విశ్వాసమును కాపాడుకుంటూ కొనసాగించబడేటటువంటి నీవు నేను సంఘమై ఉన్నాను. మన యొక్క ఈ పరిశుద్ధుల సమూహమే ఒక సంఘం. మరి అలాంటి సంఘమైన మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? అయ్యా మా పరిశుద్ధుడు, వాడు అంతరంగములో శక్తి కలిగి జీవించాలయ్యా. వాడు మా మార్తమ్మ మీ ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి ఉండాలయ్యా. ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉండాలి. పౌలు గారు చూడండి, ఆయన స్వార్థానికి ఎక్కడ కూడా తావు ఇవ్వలేదు. ఆయన గురించి ఎక్కడ కూడా చెప్పుకోలేదు. నాకు ఆహారం లేదు నాయనా, నాకు పానము లేదు నాయనా, నాకు వస్త్రాలు లేవు నాయనా, నాకు ఇల్లు లేదు నాయనా, వాకిల్ లేదు, ఎక్కడ చెప్పుకోలేదండి. ఈ మాట, ఈ ప్రార్థన అంశాలు నేను చదువుతున్నప్పుడు ఒక మాట గుర్తుకొచ్చింది నాకు. పౌలు గారు ప్రభువు చెప్పినటువంటి మాటలలో ఒక మాట గుర్తుకొస్తుంది. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అంటే మీలో ఉన్న ప్రతి నీడ్, ప్రతి అవసరత మీ ఎడల తీర్చబడుతున్నాయి. మొదట ఎవరిని ఎతకాలి? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలి.
అంటే ఆయనకి సంబంధించినటువంటి విషయాలు, ఆయనకు సంబంధించినటువంటి మనవిలు, ఆయనకు సంబంధించిన కార్యక్రమాలను మనము వెతకాలి. ఆయనకు సంబంధించిన కార్యము భూమి మీద అంటూ ఒకటి ఉంది. అదేంది? ఆయనకు సంబంధించిన కార్యములలో ఒక కార్యం, ప్రప్రథమైన కార్యం. ఆ కార్యం ఏమిటి? ఆయన రక్తముతో సంపాదించబడిన సంఘమే ఆయనకు ఒక కార్యము. ఆ కార్యము విషయములో మనము దినదినము ఆలోచించాలి. ఆ కార్యము, సంఘమనే కార్యము కొరకు ప్రతి నిత్యము సంఘమును గురించి ఆలోచించాలి. మనం సంఘమును గురించి మనము ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలరా, సంఘము అనేది ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేది కాదు. ఆకాశమును భూమిను గతించును గాని నా మాట ఒక్కటి కూడా గతించిపోదు, పుల్లైన తప్పిపోదు అన్నాడు. భూమి మీద అన్నీ కొట్టివేయబడతాయి, కానీ సంఘము తీసివేయబడదు. అందుకే ప్రభు అంటాడు ఒక రోజున, ఏమంటాడు? ఈ సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. అంటే పాతాళము కూడా సంఘము ఎదుట చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఆమేన్. అర్థమైందా? సంఘము ఎదుట పాతాళము కూడా చేతులు కట్టుకొని నిలబడాల్సింది. నా వల్ల ఏమీ కాదు, నా చేత కాదు అన్నట్లుగా పాతాళము నిలబడాల సంఘము ఎదుట. నేను చెప్పాను కదా, ఏ సంఘం ఎదుట? ఏ సంఘం ఎదుట? పాతాళము కూడా ఏమి చేయలేక నిలబడేటటువంటి సంఘం ఏమిటి? అది నీవే. నీ ఎదుట పాతాళము కూడా చేతులు కట్టుకోవాల్సిందే. అలాంటి శక్తి సామర్థ్యము సంఘానికి దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చూసారా? ఎప్పుడు పాతాళము కూడా మౌనంగా ఉండటానికి గల గొప్ప వ్యక్తిత్వము నీ జీవితంలో ఉండాల. ప్రభువుని నమ్ముకోవటమే కాదు, ప్రభు సన్నిధికి వస్తా పోతటమే కాదు. బిడలారా, ఆలకించారా? మనము రాబోయే దినాలలో ఎంతటి కార్యమును ఎదుర్కోవాలి తెలుసా? మనము మరణాన్ని ఎదుర్కోవాలి, పాతాళమును ఎదుర్కోవాలి, అపవాదిని ఎదుర్కోవాలి. ఏమి? అపవాది యొక్క సైన్యాన్ని ఎదుర్కోవాలి మనము. మామూలు వ్యక్తులు కాదు మనము. ప్రభు ఒకసారి తన రక్తముతో కడగబడి శుద్ధి చేయబడి సంఘములో నాటబడిన నిన్ను సంఘములో నివసింపజేస్తున్న నీవు మరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అర్థమైందా? సాతానును ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నీకు వస్తాయి. వాని అనుచరులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అలాగైతే నిన్ను చూచిన వారందరూ అపవాదైనా వాని అనుచరులైనా మరణమైనా ఇవి ఏమైనా సరే నిన్ను చూసినప్పుడు చేతులు కట్టుకొని పక్కకి వెళ్ళిపోవాలా. అలాంటి పరిశుద్ధత, అలాంటి దైవీకము నీలో కనబడాలి. ఆమేన్. అలాంటి దైవికమైన జీవితము నీలో కనబడాలి. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టేసి వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు అయిపోయాడు, యేసుక్రీస్తు నజరేయుని యేసుని సిలువేసి చంపేశాము.
ఇక అతని పేడ పోయింది, అతని విరుగుడు పోయింది అని యూదా మత పెద్దలు అనుకున్నారు. అర్థమైందా? ఆయన్ని సిలువేసి చంపివేయగానే ఆయన్ని సిలువేసి చంపివేయగానే నజరేయుడైన యేసు యొక్క విరుగుడు పోయింది అనుకున్నాడు. అతని సమస్య పోయింది అనుకున్నారు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్ళి సమాధి చేయబడి సమాధికి సీలేసి మౌనంగా అయిపోయారు. అయితే అసలుది ప్రారంభమైంది. సమాధి బద్దలవింది, సమాధి సీళ్లు అలాగే ఊడిపోయాయి. సమాధిలో నుంచి ప్రభు లేచాడు. సమాధి దగ్గర ఉన్న కాపలాదారులు చెదరైపోయారు, భయభ్రాంతులు చెందారు. మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యములో మనం చూస్తాము, మరణమంట ఆయనను బంధించుటకు వీలు లేకుండా పోయిందంట. మరణము ఆయనను బంధించుటకు వీలు లేదు. మరణము ఆయనను బంధించి మరణములోనే ఉంచి వేయటానికి మరణానికి శక్తి చాలేదు. పాతాళము అలాగే నిలబడిపోయింది. పాతాళము చూస్తేనే ఆగిపోయింది. పాతాళము మహా యోధులను వీరులను బంధించేసి పాతాళములో వేయబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభు అలా పాతాళంకి వెళ్ళి అలాగ వచ్చేసాడంట. ఆమేన్, హల్లెలూయా. అలా వెళ్ళి అలా వచ్చేసాడంట. పాతాళపు పాశములు ఆయన్ని అరికట్టలేకపోయాయి, మరణ పాశాలు ఆయన్ను బంధించలేకపోయాయి. కారణం ఏంది తెలుసా? దేవా, నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనివ్వవు. నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనివ్వవు. ఎంత ఎంత ప్రఖ్యాత నొందిన జీవితం చూడండి, ఎంత స్పెషాలిటీ లైఫ్ చూడండి. యేసు ప్రభు మరణానికి అందరూ భయపడతారు, యేసుక్రీస్తు ప్రభు మరణానికి భయపడలేదు. ఎందుకు భయపడలేదు? నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాంటి జీవితం జీవించాడు తెలుసా? ఎలాంటి జీవితం జీవించాడు? పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరము లేనటువంటి జీవితమును జీవించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మనలో 1వ అధ్యాయము 18, 19, 20 వచనాలను చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత రాయబడిన మాట చూడండి, నేను పరిశుద్ధుడును, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అమ్మా, కాగా చదవండి. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించక. చూడండి, ఇక్కడ మంచి మాటలినాలా. భక్తిలో వైరాగ్యం కలిగి ఉండాలి. ఇక్కడ మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచినవాడు. చూసారా? మిమ్మును పిలిచినవాడు ఎవడండి? మిమ్మల్ని పిలిచింది ఎవడండి?
మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడో తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా! ఎంత మంచి మాట చూడండి. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడై ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా, నీవు పరిశుద్ధమైన జీవితం జీవిస్తే పాతాళము నీ ఎదుట నిలవనేరదు. కొట్టు చప్పట్లో గట్టిగా ఇప్పుడు అర్థమైందా? పాతాళము నిలవనేరదు. దానియేలును సింహాల బోనులు వేశారు. సింహాలు ఏమన్నా చేశాయా? ఏమి చేయలేకపోయాయి. అంతే. ఆకలితో మకమకలాడుతున్నాయి సింహాలు అని అంటున్నాయి. పైన చూస్తున్నాయి ఆహారం ఎక్కడి నుంచి అన్న పడతాయని అంటున్నాయి. అటు చూస్తున్నాయి, ఇటు చూస్తున్నాయి. ఆకలితో వాటికి మేత వేయకుండా 2-3 రోజులు మేత వేయకుండా మంచి ఆకలితో ఉన్నప్పుడు దానియేలుని వేసేశారు. అర్థమైందా? దానియేలు పడగానే సింహాలు ఆహారం వచ్చేసింది అని అనుకున్నాయా? దానియేలు పడగానే బోన్లో సింహాలన్నీ అటెన్షన్లోకి వచ్చేసాయి. దానియేలు చూడగానే ఆకలి పోయిందండి. కారణం ఏందో తెలుసా? దానియేలును చూడగానే సింహాలు ఆకలి తీరిపోయాయి. ఆయన చంపి కాదు ఆకలి తీరింది. ఆయన చూసి ఆకలి తీర్చాయి. దానియేలును చూసి తన ఆకలి తీర్చుకున్నాయి. తనలో ఉన్నటువంటి నిర్దోషత్వమును చూసి, దానియేలులో ఉన్న నిర్దోషత్వాన్ని చూసి సింహాలు కూడా ఏమి చేయలేకపోయాయి. ఆకలితో అలమటిస్తున్న సింహాలు అలాగే ఆగిపోయాయి. అంతే. ఆయన నిర్దోషం, దానియేలు యొక్క నిర్దోషత్వము కొట్టించినట్లుగా కనబడ్డది. సింహాలు అటెన్షన్లు అయిపోయాయి, మౌనం అయిపోయాయి. అయితే దానియేలు మీద నెపం మోపి తప్పులు బరాయించి నేరస్తుడిగా చేసి దానియేలును సింహాలను బోన్లు వేసినటువంటి వారున్నారు చూసావా? వాళ్ళని పట్టుకొని ఆ రాజు ఏ దానియేలు మీద నేరం మోపి దానియేలును సింహాల బోన్లు వేశారో వాళ్ళని పట్టుకొని తిరిగి బోన్లు వేస్తే వాళ్ళు బోనులో కింద పడక ముందే పైనే సింహాలు వాటి యొక్క పంజా పొడుగు చేసి వారిని అందుకొని నోటికేసుకొని పట్ట 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 కొరికి తినేసాయి. అర్థమైందా? ఈ రోజున పాతాళము మిమ్మల్ని అందుకుంటాయి. పాతాళపు మంటలు, పాతాళములో ఉన్నటువంటి అగ్ని, మండుచున్న అగ్ని, వేదనకరమైన ఆ స్థలము పట్టుకుంటుంది. పాతాళము పట్టుకును. ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాపము చేయు వారిని పాతాళము పట్టుకుంటుంది. అయితే పాపమును విడిచిపెట్టి ప్రభుతో చేరి పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని పాతాళము ఏమి చేయలేదు. సింహాలు దానియేలును ఎలాగ ఏమి చేయలేకపోయిందో అలాగే
నీవు పాపము చేయని వాడువుగా జీవించినట్లయితే నిన్ను కూడా పాతాళము ఏమీ చేయలేదు. పాతాళము నీ ఎదుట చేతులు కట్టుకుంటుంది, ఏమి చేయలేక అలాగే ఆగిపోతుంది. పాతాళము నీ ఎదుట నిలవనేరకుండా చేశాడు ప్రభువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెబుతున్న మాట ఏందో తెలుసా? నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండండి. అర్థమైందా? రేపు పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం రాబోతున్నారు? పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు బాలుడై వచ్చాడు. ఫస్ట్ ఏమొచ్చాడు? ఎలా వచ్చాడు? బాలుడై వచ్చాడు, శిశువుగా వచ్చాడు. నెక్స్ట్ రాబోతున్నారు, శిశువుగా రాడు. ఎలా వస్తున్నాడు? యోధా గోత్రపు కొదమ సింహం వలె రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులను తీసుకోపోవటానికి రాబోతున్నాడు. ఎవరు ఆయన మాట వినక, లోబడక,